హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఇది ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఈరోజు అంటే కొన్ని మంత్స్ అయిపోయిందిలేండి, ఫ్లవర్స్ అన్నీ బాగా డస్ట్ పడిపోయాయి అనమాట. ఈరోజు మటుకు ఇంకా ఇవన్నీ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఈ ఫ్లవర్ వైస్ కానివ్వండి, ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో కొనేటప్పుడు మటుకు మంచిగా కొనుక్కుంటా, వాష్ చేసేటప్పుడు మటుకు ఉంటుంది. దీనికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే స్పెండ్ చేయాలి. ఈరోజు మార్నింగ్ లేస్తేనే ఈ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో కర్టన్స్ అవి కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కొంచెం టైం అయితే తీసుకోవాలి, ఎందుకంటే ప్రస్తుతానికి అవి బాగానే అనిపిస్తున్నాయి. పైన డస్ట్ తీయడం కాదు, డీప్ క్లీనింగ్ చేసినప్పుడు మటుకు అవి కర్టన్స్ చేంజ్ చేద్దాము అని అనుకుంటున్నా. దానికంటే ముందు బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఈ రోజంతా క్లీనింగ్తో మొదలు పెట్టేశాను అనమాట మార్నింగ్ అనేది. సో మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ ఇంకా ఇవన్నీ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ మొత్తం క్లీనింగ్ చేయాలి. అండ్ అక్కడ సెల్ఫ్లో కూడా అనిపిస్తుంది కదా, అవి కూడా సెల్ఫ్లు కూడా పేపర్స్ అవి చేంజ్ చేయాలండి. దాదాపు ఒక 6 months అయిపోయింది అనుకుంటా అవన్నీ క్లీన్ చేయక. ఇక్కడ స్టాండ్ అయితే తీస్తున్నాను కదా, ఇది స్టాండ్ మీషోలో తీసుకున్నా, ఇంతకుముందు మీతో షేర్ చేసుకున్నాను కదా. సో మీషోలో తీసుకున్న స్టాండ్ ఎంత బాగా స్ట్రాంగ్గా ఉందండి, చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా యూజ్ అవుతుంది. బట్ నేను దీన్ని కిచెన్లో కానీ తీసుకున్నాను కదా, సో ఇక్కడ బయట హాల్లో పెడితేనే దీనిపైన ఇంత దుమ్ము పడింది, ఇంకా కిచెన్లో పెడితే మొత్తం బ్లాకిష్గా అయిపోతుంది, ముందు జిడ్డు పేరుకపోతుంటుంది అనమాట. సో అందుకే ఇంకా నేనైతే దాన్ని ఏమి కిచెన్లో అయితే ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవడానికి సరిపోవట్లేదు. స్టవ్ కట్ట మీద పెడదామంటే ప్లేస్ ఆల్రెడీ కంజెస్టెడ్గా ఉంది. సో అందుకే ఇంకా దాన్ని హాల్లోనే సెట్ చేసేసాను అనమాట. ఇంక ఈరోజు అది కూడా క్లీన్ చేసేయాలి. ఇవి మెయిన్గా మనీ ప్లాంట్స్ అన్నీ అక్కడ విండో దగ్గర పెట్టుంటాను కదా, ఆ వేడి గాలికి ఆకులు అనేది కొంచెం ఫ్రెష్గా అనిపించట్లేదు. వర్షం పడినప్పుడు వర్షం జల్ అనేది దాంట్లో పడుతుంది, అంటే ఎండ, వర్షము, గాలి అన్నీ బాగా వస్తున్నాయి కాబట్టి దానికి మంచిగా గ్రోత్ అయితే ఉంది మనీ ప్లాంట్. వీక్లీ వన్స్ అయితే నేను మనీ ప్లాంట్కి వాటర్ అయితే వేస్తూ ఉంటాను. అవి ఇంట్లోనే సెట్ చేసేసుకున్నాను అనమాట. సో అవి ఇంట్లో సెట్ చేసేసుకుని దానికి కొన్ని వాటర్ వేసుకుంటూ, చెప్పాను కదా బయట అయితే ఈ పాటికి అవి కూడా వచ్చేటివి కాదు, మొత్తం పిట్టలు ఇగురు మొత్తం తినేసేటివి. సో ఎక్కడెక్కడ ఫ్లవర్ వైస్ ఉన్నాయో మొత్తం తీసుకొచ్చి డస్ట్ అంతా నీట్గా సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కొంచెం వేసేస్తా అండి. అవన్నీ వేసేసి మంచిగా వాష్ చేసేస్తే అప్పటికి మటుకు బాగా తెల్లగా అనిపిస్తాయి. ఎంత ఇంట్లో క్లీన్ చేసినా సరే ఎక్కడి నుంచి వస్తుందో ఏమో డస్ట్ తెలీదు. ఇప్పుడు ఈరోజు అయితే దీనికి మోక్షం అయితే వచ్చిందనమాట. సో నేను రెగ్యులర్గా అనుకుంటున్నా ఈరోజు తీద్దాం, రేపు తీద్దాం అని చెప్పేసి చేంజ్ చేద్దామని చూస్తూ ఉన్నాను. కాకపోతే నాకు టైం ఈరోజు కుదిరిందనమాట. ఒక టబ్లో వేసేసి ఫస్ట్ దాంట్లో అడుగునైతే కొంచెం లిక్విడ్, కొంచెం సాల్ట్ అయితే వేసున్నా. సో సాల్ట్ అయితే కొంచెం మంచిగా ఏదైనా మనకి సాల్ట్ పేరుకుపోయి ఉంటుంది కదా, అట్లా కొంచెం డస్ట్ పోయి నీట్గా వచ్చేస్తుంది అని చెప్పేసి సో వాష్రూమ్లో పెట్టి మొత్తం నీట్గా వాష్ చేసేస్తున్నా. దీంతోపాటు ఫస్ట్ అయితే సోప్ పెట్టేసి నీట్గా స్క్రబ్ చేసేసాను దీనికి. అంత పెద్ద ఎక్కువ డస్ట్ ఏం పడలేదు, బట్ వీక్లీ వన్స్ అట్లా క్లీన్ చేసుకుంటుంటే డస్టింగ్ చేసుకుంటూ ఉండాలండి. మనం తీసుకొని పెట్టుకోవడం కాదు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా అట్లే ఉండాలి. నాకు ఇంట్లో కొంచెం సోక్ ఎక్కువ అనమాట. సో అందుకే కొంచెం ఇట్లాంటివన్నీ తీసుకుంటూ ఉంటాను. తీసి వాష్ చేసేటప్పుడు మటుకు అంటూ ఉంటారనమాట, ఇంత అవసరమా అని చెప్పేసి. అదే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో మన ఇంటి సోకు మనం చేసుకోవాలి కాబట్టి మనం మటుకే కాదు, సెల్ఫ్ ప్యాంపరింగ్ ఇంటికి కూడా అప్పుడప్పుడు ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి. ఇంకా నేను కొన్ని పిల్లలు ఏం చేస్తారంటే, మా తమ్ముడు పిల్లలు కానీ ఆడుకునేటప్పుడు గోడకి రాసేస్తారు స్కెచ్తో కానీ లేకపోతే పెన్తో కానీ అట్లా రాసేస్తూ ఉంటారన్నమాట. ఇంతకుముందు కిచెన్కి కర్టన్ వేయినప్పుడు అవి స్టాండ్ ఉన్నాయి కదా, కిచెన్కి స్టాండ్ పెట్టున్నాను చూడండి, అవి కర్టన్ వేయడానికి. అది నేను మీషోలోనే తీసుకున్నాను. 120 అరౌండ్ 150 లోపే ఉందండి.
కానీ చాలా బాగుంది. మనం ఇట్లా కొంచెం అంటే డెకరేట్ చేసుకోవడానికి మటుకు ఇలాంటివి బాగా అనిపిస్తాయి. అంటే హ్యాంగింగ్ టైప్ స్టాండ్స్ ఉంటాయి కదా, అవి చాలా యూస్ఫుల్ అనమాట. బయట కంటే కొన్ని మనకి మీషోలోనే తక్కువ కాస్ట్తో మంచిగా క్వాలిటీతో దొరుకుతున్నాయి కాబట్టి సో ఇలాంటివన్నీ కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ మీషోలోనే బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. పొద్దున్నే లేయడము, ఈ క్లీనింగ్ ఒకటి పెట్టేసుకునేసరికి ఇంకా మా అత్తయ్య మార్నింగ్ టీ ఇవ్వకపోతే ఈ మాత్రం ఎగురుతారనమాట. సో ఫస్ట్ వాళ్ళకి టీ ఇచ్చేసాను అనుకోండి, కాసేపటి వరకు ఒక 1 అవర్ 2 అవర్ వరకు నన్ను ఎవరు పట్టించుకోరు. సో నా పని నేను చేసేసుకోవచ్చు. ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఫస్ట్ టీ ఇచ్చేద్దామని చెప్పేసి టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదండి, లేయడం దీని మీదనే పడిపోయాను. క్లీనింగ్ అవి చేసేద్దామని చెప్పేసి అది మా ఇంట్లో తెచ్చినప్పటి నుంచి అందరూ అనడమే, సో ఇంత పెద్ద చెట్టు డబ్బులు వేస్ట్, అంటే వాళ్ళకి డబ్బులు వేస్ట్ చేయకూడదు. నాకేమో ఇంటి నిండా కొంచెం చెట్లు మొక్కలు ఆర్టిఫిషియల్ అంటేనే కొంచెం బెస్ట్ అండి, వాష్ చేసుకుని అట్లా పెట్టుకోవచ్చు. ఇంకా లైవ్ ప్లాంట్స్ తాడికి తీసుకొచ్చి పెట్టడానికి ట్రై చేస్తున్నా, కాకపోతే అవి ఉండలేవు, చనిపోతూ ఉన్నాయి అనమాట. సో అందుకే నేను ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మీద పడి ఇంకా పెద్ద చెట్టు తీసుకునేసరికి వాళ్ళ మాట అంటూ ఉన్నారనమాట, ఎందుకు అవసరం అని. సో నెక్స్ట్ అయితే ఇంక ఇవన్నీ తీసేసి పక్కన టార్టైస్లో డస్ట్ పడితే తీసుగా నీట్గా వాష్ చేసేసి ఫ్లవర్స్ అన్నీ వేసి డెకరేట్ చేశాను అనమాట. అండ్ దీంట్లో కొంచెం జవ్వాది పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా మంచి స్మెల్ కోసం. సో నెక్స్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నా. ఫస్ట్ నాకు పూజ కంప్లీట్ అయిపోతే బాగా అనిపిస్తుంది. మనకి మామిడాకులు ఎక్కువ రోజులు మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే కలసంలో నీళ్ళు ఎక్కువ పోసి కాడలు మునిగేంత వరకు పెడితే 1 వీక్ వరకు మరీ అంత ఎక్కువేమీ ఫ్రెష్గా ఉండవు, ఓ మాదిరిగా ఉంటాయి. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వంటకి నేను వంట ఏదన్నా చెయ్యాలి అని డిసైడ్ అయిపోతే 5 మినిట్స్లో అయిపోతుంది. లేదు ఏం చేయాలి అని ఆలోచించేలోపు ఇంకా అది కాస్త టైం అయిపోతుంది. ఇంకా రైస్ ఒకటి తీసుకొని, యాక్చువల్లీ ఈరోజు నా ప్లాన్ ఏంటంటే క్లీనింగ్ అన్ని పెట్టుకున్నాను కదా, రైస్ పెట్టుకొని కర్రీస్ తెచ్చుకోవచ్చులే అని ఆలోచించాను. కానీ ఇంట్లో అత్తయ్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందులో పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఇంకా సో వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళకి కర్రీ చేసుకోవడానికి రాదు, ఏదైనా మీద వేసుకుంటారేమో అని అదొక టెన్షన్. సరే ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళే హడావిడిలో పిల్లలు ఎగ్స్ తీసుకొచ్చి ఎగ్ కర్రీ చేసి ఇమ్మన్నాను అనమాట. అంటే డైలీ ఒక ఎగ్ అనేది తింటూ ఉంటారు. సాటర్డే ఫ్రైడే ఒకటి నేను స్కిప్ చేస్తాను, పిల్లలు చేయరు. సో పిల్లలు తినే వాళ్ళని నేనైతే అడ్డం చెప్పను. ఇంకా ఆల్రెడీ రైస్ చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో కొంచెం త్వరగా అయిపోతుంది. సో ఆల్రెడీ టైం 9:30 అవుతుంది, అందుకే ఎగ్ కర్రీ కొంచెం ఫాస్ట్గా రెడీ చేస్తున్నా. ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయిపోయిన తర్వాత ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇందాక మీకు మసాలా చూపించాను కదా, అల్లం ఒక్కటి స్కిప్ చేశానండి. ఎల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం ధనియాలు, జీడిపప్పు, నువ్వులు, అంతే. ఇంకా అవన్నీ మిక్స్ చేసేసి కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసి మొత్తం పేస్ట్ వేసేస్తే బాగుంటుంది. కొన్ని దానిలలో అల్లం, లవంగా, చెక్క ఇలాంటివి కొంచెం స్కిప్ చేసేస్తేనే బెస్ట్. మంచి టేస్ట్లు వస్తాయి అన్నమాట యాక్చువల్లీ. సో ఇది నా ఓన్ రెసిపీ, ఎక్కడ చూసి చేసింది కాదు, ఎవరు చెప్పింది కాదు, ఎక్కడ నేర్చుకుంది కాదు. కొన్ని అలా ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాను అనమాట. అఫ్కోర్స్ బాగానే చేస్తాను. సో ఆ పేస్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ కొంచెం, ఈ మధ్య ఆయిల్ తగ్గిస్తున్నానండి. అసలు ఆయిల్ తగ్గించడం చాలా మటుకు నేర్చేసుకున్నా. ఆయిల్ తగ్గించి కర్రీస్ చేయడం బెస్ట్, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తిన్నా కూడా మంచిది కాదని డాక్టర్ మాట జవదాటకుండా వినేస్తున్నా నేను. నెక్స్ట్ కొంచెం చింతపండు పులుసు, 2-3 టమాటాలు వేసున్నా. నెక్స్ట్ కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకున్నా, అంటే టమాటా ఎగ్ పులుసు కదా చేసేది, అందుకోసం. థిక్గా వస్తే గ్రేవీ, అంటే కొంచెం లిక్విడ్గా వస్తే పులుసు, అంతేనండి. ఇంకా దానికి మించి ఏం లేదు. ఏదైనా ఫైనల్లీ మనం తినేదే కదా. సో ఆ కర్రీ బాగా మరిగించిన తర్వాత నెక్స్ట్ ఎగ్స్ వేసేసుకుంటే అంతే, ఇంకేం అవసరం లేదు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము, ఆ కర్రీ అయిపోయేలోపు నేను బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోవచ్చు అని చెప్పేసి. సో కొంచెం ఏదో మంచిగా హెల్తీగా తినాలనుకుంటాను. నైట్ నేను అది ఏమంటారు మస్క్ మిలన్ జ్యూస్ అయితే చేసి పెట్టున్నా, డ్రై ఫ్రూట్స్ వేసి. అది నైట్ ఫుల్ అయిపోయి ఇంకా నేను నైట్ ఏం తాగలేదు. కొంచెం ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ అయితే నేను మస్క్ మిలన్ జ్యూస్ అయితే తాగాలి.
సో వాడైతే మార్నింగ్ ఇప్పుడే లేస్తున్నాడు అనమాట. స్కూల్ లేదు కదండి, కొంచెం లేట్గానే లేస్తూ ఉంటారు పిల్లలు. సో అదండి ఈరోజుటి చిన్న వీడియో. మార్నింగ్ లేస్తేనే క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా కొంచెం వరకే స్టార్ట్ అయింది, కొంచెం వరకే ఎండ్ అయిపోయింది, ఎందుకంటే మనకి మార్నింగ్ టైం ఉండదు కాబట్టి. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.